మీరు ఎప్పుడైనా గొప్ప విజయం సాధించిన తర్వాత అకస్మాత్తుగా ఓటమిని ఎదుర్కొన్నారా? అన్నీ బాగా అనిపించినప్పుడు ఒక్కసారిగా అన్నీ కోల్పోవడం అనుభవించారా? ఇదే పరిస్థితి ఇశ్రాయేలీలకు ఎదురైంది మరియు వారి కథ మనకు ఈరోజు శక్తివంతమైన పాఠాలను అందిస్తుంది. మన సఖ్యం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం వచనాలలో కనుగొనబడింది. ఈ రోజు నేను ఆకాశాన్ని భూమిని మీకు వ్యతిరేకంగా సాక్షులుగా పిలుస్తున్నాను, ఎందుకంటే నేను మీ ముందు జీవితం మరణం ఆశీర్వాదాలు శాపాలను ఉంచాను. మీరు మరియు పిల్లలు జీవించేందుకు మరియు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేందుకు జీవాన్ని ఎంచుకోండి. ఆయన స్వరాన్ని ఆలకించండి మరియు ఆయనను గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే యెహోవానే మీ జీవితం. యెరికోలో అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఐ వద్ద సులభంగా గెలిచే యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. కానీ భయంకరమైన తప్పిదం జరిగింది. యెహోషువ 7:4 మరియు 5 వచనాలు చెబుతున్నాయి. 3,000 మంది వెళ్లారు, కానీ ఐ పట్టణంలోని పురుషులు వారిని ఓడించారు, 36 చంపేశారు. ఈ అనూహ్యమైన ఓటమి ప్రజలను నిరుత్సాహపరిచింది, యెహోషువను నిరాశలోకి నెట్టింది. అది ఎలా? దానికి సమాధానం యెహోషువ 7వ అధ్యాయం 1 వచనంలో. కానీ ఇశ్రాయేలీలు అర్పించాల్సిన వస్తువుల విషయంలో విశ్వాసఘాతం చేశారు. ఒక వ్యక్తి ఆఖాన్ యెరిహోలోని దోపిడీ సామాను రహస్యంగా తీసుకున్నాడు. ఇది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం. ఈ చిన్న తప్పిదంగా కనిపించే అవిధేయత మొత్తం జనాంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఈ సంఘటన నుండి మనం ముఖ్య పాఠాలు నేర్చుకోవచ్చు. 1. పాపం యొక్క తీవ్రత. దేవుడు విధేయతను చాలా ప్రాముఖ్యతగా తీసుకుంటాడు. మనకు చిన్న తప్పుగా అనిపించినా దానికి తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు. అఖాన్ యొక్క వ్యక్తిగత పాపం మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసింది. 2. ఆధ్యాత్మిక సిద్ధత ప్రాముఖ్యత. ఏదైనా యుద్ధానికి ముందు మన హృదయాలు దేవునితో సరైన స్థితిలో ఉన్నాయా అని నిర్ధారించుకోవాలి. యెహోషువ 7:13 జనులను పరిశుద్ధపరచండి, వారితో చెప్పండి, రేపటి కోసం మీరే పరిశుద్ధులుగా తయారవ్వండి. అహంకారపు ప్రమాదం. ఇశ్రాయేలీయులు ఐలో విజయం సులభమని అనుకున్నారు. యెరికోలో చేసినట్లుగా దేవుని మార్గదర్శకత లేదా వ్యూహాన్ని కోరలేదు. మనం దేవుని సన్నిధిని తేలికగా తీసుకోకూడదు లేదా భవిష్యత్తు విజయానికి గత విజయాలపై ఆధారపడకూడదు. పూర్తి పశ్చాత్తాపం అవసరం. తమ మధ్య ఉన్న పాపాన్ని ఎదుర్కొన్నప్పుడు ఇశ్రాయేలీయులు దానిని పూర్తిగా పరిష్కరించాలి. అర్ధాంతర చర్యలకు అవకాశం లేదు. పాపం బయటపడిన తర్వాత దానిని పరిష్కరించి దేవుడు యెహోషువకు జయించడానికి కొత్త వ్యూహాన్ని ఇచ్చాడు. ఈసారి వారు దేవుని ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించారు మరియు విజయం పొందారు. సంఘటన అనుసరణ ఆశీర్వాదాలు మరియు అనుసరణ లేకపోవడం వల్ల కలిగే పరిణామాలపై శక్తివంతమైన పాఠం అందిస్తుంది. ఈ అంశం ద్వితీయోపదేశ గ్రంథం పాఠ్యాలు ప్రతిధ్వనిస్తుంది. ద్వితీయోపదేశం 11:26-28లో మోషే ప్రజలకు చూడండి, ఈరోజు నేను ఒక ఆశీర్వాదాన్ని మరియు ఒక శాపాన్ని ఇస్తున్నాను. మీ దేవుడైన ప్రభువు ఈరోజు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదం, మరియు మీ దేవుడైన ప్రభువు ఆజ్ఞలను పాటించకపోతే శాపం. మీరు ఈరోజు నేను ఆజ్ఞాపించిన మార్గాన్ని విడిచిపెట్టి మీకు తెలియని ఇతర దేవతలను అనుసరించినట్లయితే అది శాపానికి దారితీస్తుంది. ఆశీర్వాదం మరియు శాపం, జీవితం మరియు మరణం మధ్య ఎంపిక ఈ అధ్యాయాల్లో పునరావృతమయ్యే అంశం. దేవుడు విధేయత మరియు అవిధేయత రెండింటికి స్పష్టమైన పరిణామాలను తెలియజేస్తాడు. ద్వితీయోపదేశకాండం 28లో విధేయులైన వారికి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి, జీవితం యొక్క ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. అదే విధంగా అవిధేయతకు సంబంధించిన శాపాలు తీవ్రమైనవి మరియు సమగ్రమైనవి. కానీ శాపాల గురించి హెచ్చరికల మధ్యలో కూడా దేవుడు ఆశను అందిస్తాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2 మరియు 3 వచనాలు వాగ్దానం చేస్తాయి, మీరు మరియు మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆజ్ఞాపించిన మీ హృదయం ప్రాణం అంగీకరించి ఆయనకు విధేయులైతే మీ దేవుడైన యెహోవా మీ అదృష్టాన్ని తిరిగి స్థాపిస్తాడు.
మీపై కరుణ చూపిస్తాడు. పశ్చాత్తాపం తర్వాత పునరుద్ధరణకు సంబంధించిన ఈ వాగ్దానం AI కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పాపాన్ని పరిష్కరించి ఇశ్రాయేలీలు ముందుకు సాగి దేవుడు వాగ్దానం చేసిన విజయాన్ని పొందగలిగారు. ఇది మనకు ఈరోజు ఏమి సూచిస్తోంది? నా మంత్రిత్వ సేవ ప్రారంభ దశలోనే దేవుని మార్గం జీవానికి దారి, దాన్ని తిరస్కరించడం నాశనానికి దారితీస్తుందని. సంవత్సరాల క్రితం నా భార్యతో నేను కాని అనే యువతిని కలిశాను. ప్రపంచ బాధల వల్ల దేవుడు లేడనే ఆమె నమ్ముకుంది. దీనివల్ల ఆమె వ్యసనానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి దారితీసింది. ఆమె మాతో చెప్పింది, నా ప్రియుడు మాదక ద్రవ్యాలే. ఉదయం లేవగానే మాదక ద్రవ్యాల కోసం ఆశపడతాను. రోజంతా వాటిని కోరుకుంటూ గడుపుతాను. నేను రాత్రి కూడా మాదక ద్రవ్యాల అవసరం ఉంది. నేను అంధకారానికి అమ్మేశాను. ఇప్పుడు చిక్కాను. 30 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటూ ఆశ లేదు. ఆమెతో దేవుని ప్రేమను పంచినప్పుడు ఆమెకు ఒక ఎంపిక ఉందని, దేవుని సత్యాన్ని అంగీకరించాలి అని వివరించినప్పుడు ఏదో మార్పు జరిగింది. ఆ రాత్రి యేసుక్రీస్తును నమ్మాలని నిర్ణయించుకుంది. ఆమె ఆశ్చర్యానికి వ్యసనం పూర్తిగా చెదిరిపోయింది. ఆమె విముక్తి పొందింది. ఆమె జీవితంలో మార్పును చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయి కేసును విరమించేశాడు. ఆ రోజు నుంచి ఆమె మరణించే వరకు కానీ స్వేచ్ఛగా జీవించింది. అంధకారం నుంచి విముక్తి, అబద్ధాల నుంచి విముక్తి, మాదక ద్రవ్యాల నుంచి విముక్తి. ఆమె కథ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం వచనాల సత్యాన్ని చూపిస్తుంది. ఆమె జీవాన్ని ఎంచుకుంది. అది అన్నింటినీ మార్చేసింది. ఈరోజు మీ ముందు అదే ఎంపిక ఉంది. పశ్చాత్తాపం చెందిన ఇశ్రాయేలీయుల్లా మీ జీవితాన్ని దేవుని మార్గాలకు అనుగుణంగా మార్చుకుంటారా? మీ జీవితంలో ఏదైనా ఆఖాన్లను పూర్తిగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని ఆశీర్వాదాలను అడ్డుకునే ఆ గుప్త పాపాలను గుర్తుంచుకోండి. విధేయత అప్పటికప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ అది ఎప్పుడూ జీవానికి దారితీస్తుంది. ఈరోజే ఎంచుకోండి. మీ దేవుడైన ప్రభువును ప్రేమించేందుకు ఎంచుకోండి. ఆయన స్వరాన్ని ఆలకించండి. ఆయనను గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే నిజంగా ఆయనే మీ జీవితానికి ప్రభువు.